ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. వెనక ఉన్న సముద్రపు అలల్ని చూస్తున్నారు కదా. ఈ స్థలము తమిళనాడులో ఒక ముఖ్యమైన స్థలము. అదేమనగా రామనాథపురం జిల్లాలో ధనుష్కోడి అనే ఒక స్థలము. ఈ స్థలంలోనికి వచ్చారంటే రెండు ప్రక్కల సముద్రము, మధ్యన ఒక చిన్న రోడ్డు వెళుతుంది. మీరా ఎండులో నుండి చూసినప్పుడు ఒక ప్రక్కన బంగాళాఖాత సముద్రము, ఇంకొక ప్రక్కన హిందూ మహాసముద్రము, రెండు సాగరముల సంగమమైన ఒక స్థలము. ఈ ప్రాంతమును చూస్తున్నారా? గాలి చాలా బలంగా వీచుచున్నందున అలలు చెలరేగి వచ్చుచున్నవి. ఈ స్థలంలో నిలబడ్డానికి భయంగా ఉంది. మనుషుల్ని కదిలించుచున్నది అంతగా గాలి. దాని పరిస్థితిని బట్టి సముద్రపు అలలు ఆర్భటించుచున్నవి. వీటిని చూసి ఈ సమయమున ఎవరూ కూడా సముద్రంలోకి దిగరు, చేపలు పట్టడానికి వెళ్లరు. అలలు ఆర్భటించుచూ వచ్చుచున్నందున వాటిని చూస్తేనే ఒక భయము. వేద గ్రంథంలో ఒక వాక్యము ఉన్నది. యెషయా 59:19లో యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. శత్రువు, సాతానుడైన శత్రువు ప్రవాహము వలె వచ్చునట. ఒక నదిలో నీరు వచ్చేటప్పుడు చూడండి, గట్టునున్న ప్రజలందరికీ అవి నాశనము కలుగజేయును. సముద్రములో ఈ రీతిగా అలలు ఆర్భటించి ప్రవాహముగా వచ్చినప్పుడు ఊర్నే నాశనం చేయును. ఈ ధనుష్కోడి ఒక కాలంలో 40 సంవత్సరాలకు ముందు ఒక గొప్ప ఊరు. ఇక్కడ పాఠశాలలు ఉండేవి, హాస్పిటల్ ఉండేది, అలాగే తపాలా నిలయము ఉండేది, రైల్వే స్టేషన్ ఉండేది. గొప్ప ఊరు, వేల కొలది ప్రజలు నివసించిన స్థలము. ఇప్పుడేవీ లేవు, అన్ని బోసిపోయినట్లుగా ఉన్నవి. కారణమేంటంటే 1964లో ఒక పెద్ద తుఫాను వీచినందున సముద్రము ఈ ప్రాంతమంతా ప్రవాహము వలె వచ్చి సముద్రపు అలలు ఆర్భాటముగా వచ్చి ఊరినే నాశనము చేశాయి. కనుక ఒక గొప్ప నాశనం కలిగింది. సాతానుడు, పిశాచి అయిన సాతానుడు ప్రవాహం వలె చెలరేగి వస్తున్నాడు మనల్ని నాశనం చేయుటకు. మీరు నివసించే స్థలంలో, పనిచేసే స్థలములో, బిజినెస్ చేసే స్థలములో, సేవ చేసే స్థలములో శత్రువైన సాతానుడు ప్రవాహము వలె లేచి నాశనము చేయుటకు వస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు మీరు ఉన్నారా? భయపడకండి. ప్రభు ఆత్మ వానికి విరోధముగా జెండాను ఎత్తును. ప్రభు జెండానెత్తితే సాతానుడు అణిగిపోవాలి, వాడు స్తంభించిపోవాలి. మిమ్ములను తాకలేడు, నాశనం చెయ్యలేడు. ప్రవాహము వలె వచ్చును, అయితే మిమ్మల్ని తాకలేడు, మిమ్మల్ని నాశనం చెయ్యలేడు. ప్రభు యొక్క ఆత్మ వానికి విరోధంగా జెండాను ఎత్తును. నా పిల్లలు తాకకు, ఇది నా కుటుంబము, ప్రక్కకు రాకు, వీరు నాకు చెందిన పిల్లలు అని వానికి విరోధముగా ప్రభు జెండానెత్తి వాణ్ణి నిలబెట్టును. ఎందుకో తెలుసా? ఆయన సిలువలో సాతాను మీద జయము పొందారు. సాతానుని కాళ్ల క్రింద త్రొక్కిన వారు ఆ యేసుక్రీస్తు మీకు తోడుగా ఉంటే ఆత్మదేవుడు మీ కొరకు జెండానెత్తి సాతానుని క్రియలను స్తంభింపజేయును. ఇప్పుడు ప్రవాహం వలె చెలరేగిన సమస్యలు ఈ దినం స్తంభించిపోవును, అవి లేకుండా పోవును, కనబడకుండా పోవును. ఆత్మదేవుడు ఈ దినం మీ కొరకు జెండాను ఎత్తును. దుష్ట సాతానుకు విరోధముగా విశ్వసించుడి. దుష్ట శత్రువా, ఈ కుమారునికి, ఈ కుమార్తెకు విరోధముగా, ఈ కుటుంబమునకు విరోధముగా ప్రవాహం వలె చెలరేగి వచ్చు శత్రువు యొక్క సకల క్రియలు యేసుక్రీస్తు నామములో స్తంభించిపోవునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు జెండానెత్తుదురుగాక. ఈ దినమే ఒక మార్పు కలుగునుగాక. శత్రువు క్రియలు నశించిపోయి సాతాను క్రియలు స్తంభించిపోవునుగాక. మీ పిల్లలకు జయము కలుగునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.